హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ మోజీ. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన ఏపీ పాలిసీ 2021 కీ ఫిజిక్స్ బిట్స్కి డిస్కస్ చేసుకుందాం. సో దోస్ హూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫిజిక్స్ మోజీ. నౌ లెట్ us move on to the explanation of physics bits in today's paper. 51. Thank you for watching the material my which have resistivity in the order of you like this. 10 power 14 to 10 power 16 For more ohm videos, meter. So 10 please power 14 నుంచి like, 10 power 16 ohm share meter మధ్య and ఉండే subscribe our channel physics మెటీరియల్స్ ఏంటి, Thank ఈ రెసిస్టివిటీ వాల్యూస్ మధ్య ఉండే మెటీరియల్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ద ఆన్సర్ ఈస్ ఇన్సులేటర్స్. ద ఆన్సర్ ఈస్ ఇన్సులేటర్స్. ద ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, the graph between potential difference on x-axis and current on y-axis. Potential difference on x-axis and current on y-axis. So, if I take a graph by taking voltage, that is nothing but the potential difference on x-axis and current on y-axis. So, x-axis మీద voltage ని, y-axis మీద current ని తీసుకుంటే ఒక కండక్టర్ కి ఈ గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్, కానీ ఆ స్ట్రైట్ లైన్ ఎటు వస్తుంది, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గానా, వై యాక్సిస్ కి ప్యారలల్ గానా, పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఆర్ ఇంటర్సెప్టింగ్ ఆన్ బోత్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. సో ద ఆన్సర్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో మనకు తెలుసు వోల్టేజ్ కి కరెంట్ కి గ్రాఫ్ డ్రా చేస్తే కండక్టర్స్ కి విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో ద ఆన్సర్ ఈస్ 3. Next, question number 53. 1 joule by coulomb. 1 joule by coulomb. So joule అనేది దేనికి యూనిట్ అంటే వర్క్ కి యూనిట్. కూలుంబ్ అనేది ఛార్జ్ కి యూనిట్. కూలుంబ్ అనేది ఛార్జ్ కి యూనిట్. సో వర్క్ బై ఛార్జ్ అనేది దేని ఫార్ములా అంటే ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా. సో ద యూనిట్స్ ఆఫ్ వర్క్ అండ్ జౌల్ ఆర్ వర్క్ అండ్ ఛార్జ్ ఆర్ జౌల్ బై కూలుంబ్. సో ఈ జౌల్ బై కూలుంబ్ అనే దానికి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్? ఇట్ ఈస్ వోల్ట్. సో ద ఆన్సర్ ఈస్ వోల్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 54. పిక్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కింద వాటిలో తప్పు వాక్యాన్ని అడుగుతున్నాడు. సో రెసిస్టివిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో దిస్ ఈస్ కరెక్ట్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ కండక్టివిటీ. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ అండ్ రెసిస్టెన్స్ ఆర్ సేమ్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. లో రెసిస్టివిటీ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో వాడు అడిగింది ఫాల్స్ స్టేట్మెంట్, తప్పు వాక్యం ఏది అని. సో 1, 2 and 4 అనేవి ట్రూ స్టేట్మెంట్స్. సో ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేసి ద యూనిట్స్ ఆఫ్ బోత్ రెసిస్టివిటీ అండ్ రెసిస్టెన్స్ ఆర్ సేమ్. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. సో రెసిస్టెన్స్ కి యూనిట్స్ వచ్చేసి ఓం, రెసిస్టివిటీకి యూనిట్స్ వచ్చేసి ఓమ్ మీటర్. సో రెసిస్టెన్స్ యూనిట్స్ వేరు, రెసిస్టివిటీ యూనిట్స్ వేరు. సో ద ఫాల్స్ స్టేట్మెంట్ ఈస్ థర్డ్ స్టేట్మెంట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 55. A current of 1.5 ampere is passing or passes through a conductor. సో కరెంట్ ఎంత అంటున్నాడు? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ampere passes through a conductor of resistance 20 ampere. So resistance is equal to 20 ohm. Resistance is equal to 20 ohm. So the potential difference across it. So potential difference adugutunnadu. V is equal to IR. So I value anta 1.5 into resistance anta 20. So 1.5 into 20 is nothing but 30 volt. 1.5 into 20 will give you the answer
30 volt. So option 2. Next question number 56. The materials which are useful in making diodes, transistors and integrated chips etc. So diodes, transistors, integrated chips తయారు చేయడంలో ఉపయోగపడే పదార్థాలు. So the answer is semiconductors. So what are semiconductors? They can conduct less than conductors and more than insulators. సో వీటి తయారీలో వాడేవి ఏంటి అంటే సెమీ కండక్టర్స్ లైక్ సిలికాన్, జెర్మేనియం. నెక్స్ట్ బిట్ నెంబర్ 57. The defect of vision in which the people cannot see the object beyond far point. సో అసలు ఫార్ పాయింట్ అనేది ఎవరికి ఉంటుంది? సో ఫార్ పాయింట్ ఈజ్ ద maximum distance at which the eye lens can form image on the retina. సో ఈ ఫార్ పాయింట్ ని మనం M అనే పాయింట్ తో చూపిస్తాం. సో ఫార్ పాయింట్ అనేది ఎవరికి ఉంటుంది అంటే మయోపియా ఉన్న పర్సన్ కి. ఇది నథింగ్ బట్ ద షార్ట్ సైటెడ్నెస్. సో షార్ట్ సైట్ ఉన్న వ్యక్తికి ఫార్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ద పీపుల్ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్ బియాండ్ ది ఫార్ పాయింట్. ఈ ఫార్ పాయింట్ తర్వాత చూడలేని వాళ్ళకి ఏ డిఫెక్ట్ అన్నాడు అంటే వీడు దూరం చూడలేకపోతున్నారు అంటే దగ్గరవి చూస్తున్నారు కదా. సో దట్ he can see the near objects. So he have near sightedness. So what is near sighted called? The near sightedness is called myopia. So the answer is myopia. Next question number 58. For a healthy eye, the accommodation of eye lens will be in the range of. So we know ciliary muscles will adjust the focal length of the eye lens. So eye lens focal length ని adjust చేస్తారు, సిలియరీ మజిల్స్ అడ్జస్ట్ చేస్తాయి. సో ఈ ఫోకల్ లెంగ్త్ ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడ్జస్ట్ చేయొచ్చు అంటే ద మినిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ 2.27 సెంటీమీటర్ అండ్ మాక్సిమం ఫోకల్ లెంగ్త్ వచ్చేసి 2.5 సెంటీమీటర్. సో 2.5 నుంచి 2.27 మధ్యలో అకామిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ సిలియరీ మజిల్స్ ఫోకల్ లెంగ్త్ ని అడ్జస్ట్ చేసే ప్రాసెస్ నే మనం ఏమన్నామంటే అకామిడేషన్ ఆఫ్ లెన్స్. సో అకామిడేషన్ అనేది ఏ ఫోకల్ లెంగ్త్ నుంచి జరుగుతుందంటే 2.27 సెంటీమీటర్ టు 2.5 సెంటీమీటర్. సో ఈ వాల్యూ మధ్య జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. A person cannot see the objects placed between the near point. సో నియర్ పాయింట్ అనేది ఎవరికి ఉంటుంది అంటే it is for the person having far sightedness. So what is far sightedness? The far sightedness is nothing but hypermetropia. Far sightedness is nothing but hypermetropia. So ఈ నియర్ పాయింట్ కి అండ్ పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ కి అంటే 25 సెంటీమీటర్ ఈ రెండిటి మధ్య మనకి ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించట్లేదు. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ దిస్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ అండ్ దిస్ ఈస్ ద నియర్ పాయింట్. సో ఈ రెండింటి మధ్య కనిపించట్లేదంట. సో హిస్ డిఫెక్ట్ ఆఫ్ విజన్ క్యాన్ బి కరెక్టెడ్ బై యూజింగ్. సో హైపర్మెట్రోపియా అనేది దేంతో కరెక్ట్ చేస్తున్నాము అంటే బై కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ వన్ ఈస్ 60. Diopter is the unit of. Diopter అనేది దేనికి యూనిట్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫోకల్ లెంగ్త్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, పవర్ ఆఫ్ ద లెన్స్. ద ఆన్సర్ ఈస్ పవర్ ఆఫ్ ద లెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. For the children below the age of 10 years. సో 10 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి the value of least distance of distant vision is about. సో ఇది ఎంగేజ్ అయితే గనక ఫర్ అడల్ట్స్ ఇట్ ఈస్ 25 సెంటీమీటర్. ఫర్ ద చిల్డ్రన్ దట్ మీన్స్ బిలో 10 years ఫర్ చిల్డ్రన్ ఈ వాల్యూ అనేది 7 to 8 సెంటీమీటర్ మధ్యలో ఉంటుంది. అదే ఓల్డ్ పీపుల్ అయితే అట్ ఓల్డ్ ఏజ్ ఇట్ ఈస్
1 meter to 2 meter, and sometimes it is even more. ఓకే, సో మనకు ఇప్పుడు అడిగింది ఏంటి అంటే చిల్డ్రన్ బిలో 10 years. సో 10 years కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే 7 centimeter to 8 centimeter. సో ద ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62. పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి ఒక రాంగ్ స్టేట్మెంట్ తీసేయమంటున్నాడు, ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఇందులో ఏది ఫాల్స్ స్టేట్మెంట్? సో మనకి ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఈ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయని నేర్చుకుంటాం. దే ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ అండ్ సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. ఓకే, సో ఇవి ఒక పక్కనే ఉంటాయంటే దే ఎగ్జిస్ట్ ఇన్ అరౌండ్ ద మ్యాగ్నెట్. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మ్యాగ్నెట్ చుట్టూ ఉంటాయి. సో దే ఆర్ 3-dimensional. ఈ లైన్స్ మనకు కనిపిస్తాయా? కనిపించవు. దే ఆర్ జస్ట్ ఇమాజినరీ లైన్స్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, దే ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఇలా చూస్తే ఇలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్ళి మళ్ళీ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి వస్తున్నాయి. సో దే ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. అండ్ ఒకదాన్ని ఒకటి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు. సో ఒక లైన్ ని ఇంకొక లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. దే ఆర్ ఇమాజినరీ లైన్స్, ఇది ట్రూ. దే ఆర్ 2-dimensional. సో ఇప్పుడే చెప్పుకున్నాము దే ఆర్ 3-dimensional. ఎందుకంటే మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కాబట్టి దిస్ విల్ బి ద రాంగ్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. The SI units of magnetic flux and magnetic flux density. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్స్ వచ్చేసి వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, దీని ఫార్ములా వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇది వెబర్ బై మీటర్ స్క్వేర్. వెబర్ బై మీటర్ స్క్వేర్. ఈ వెబర్ బై మీటర్ స్క్వేర్ ని మనం ఏమని పిలుస్తామంటే టెస్లా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి వచ్చేసి వెబర్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా. సో ద ఆన్సర్ ఇస్ వెబర్ అండ్ టెస్లా, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం లీడ్ టు ద ఇన్వెన్షన్ ఆఫ్. సో విద్యుదయస్కాంతత్వము యొక్క అభివృద్ధి ద్వారా కనుగొనబడింది. సో ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజం కి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనం ఏది ఫైండ్ అవుట్ చేసాము అని అడుగుతున్నాడు. సో వీ హ్యావ్ ఎలక్ట్రిక్ బల్బ్, ఎలక్ట్రిక్ గీజర్, బ్యాటరీ, డైనమో. సో ఆన్సర్ ఈస్ డైనమో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 65. The magnetic flux passing through a unit area perpendicular to the field is called. ఇప్పుడే పైన చెప్పుకున్నాం magnetic flux passing through unit area. Flux per unit area అని ఏమన్నాము? We call it as magnetic flux density. So the option is 1. Next question number 66. When freely suspended, the compass needle come to rest along the geographic. సో ఒక మ్యాగ్నెట్ ని లేదా ఒక మ్యాగ్నెటిక్ కాంపస్ ని మీరు ఫ్రీగా సస్పెండ్ చేస్తే, ఫ్రీగా అలా వదిలేస్తే అందులో ఆ నీడిల్ అనేది ఏ డైరెక్షన్స్ చూపిస్తుంది అంటే it is geographical north south directions. So the answer is 4. North south directions. Next question number 67. This is 67. If X and Y are the temperatures of hot and cold water samples respectively and Z is the final temperature of their mixture, then సో ఇక్కడ X అనే టెంపరేచర్ తో ఒక హాట్ బాడీ ఉంది అండ్ Y అనే టెంపరేచర్ తో ఒక కోల్డ్ బాడీ ఉంది.
సో ఒక కోల్డ్ బాడీ టెంపరేచర్ ఏమో y, హాట్ బాడీ టెంపరేచర్ ఏమో x. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక బేకర్లో కలిపేశారు. సో ఈ మిక్స్చర్ యొక్క ఫైనల్ టెంపరేచర్ ఎంత అంటే z. సో ఇప్పుడు ఈ x, y అండ్ z మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకు తెలుసు ఫైనల్ టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ బాడీ కన్నా తక్కువ ఉంటుంది, కోల్డ్ టెంపరేచర్ బాడీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ మెజర్ ఆఫ్ మిక్సర్స్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో హాట్ బాడీ ఎంతైతే టెంపరేచర్ ని లూజ్ అయిందో కోల్డ్ బాడీ అంతే టెంపరేచర్ ని గెయిన్ చేసుకుంటుంది. సో హాట్ బాడీ టెంపరేచర్ ఈజ్ ద మెయిన్ థింగ్ x, తర్వాత z, and after that we have cold body temperature. So x greater than z greater than y. So x greater than z greater than y. So the answer is C. Next question number 68. If I and r are the angle of incidence and angle of refraction, then the equation for Snell's law. So what is the equation for Snell's law? We know the ratio between sine of angle of incidence and sine of angle of refraction. Sin I కి sin r కి రేషియో తీసుకుంటే ఈ రేషియో ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దీన్నే మనం స్నెల్స్ లా అంటాం. సో sin I plus sin r is constant, sin I minus sin r is constant, sin I into sin r is constant, and sin I by sin r is constant. సో మన ఆన్సర్ వచ్చేసి sin I by sin r is constant. ఆప్షన్ 4. Next 69. A lens is made up of. సో లెన్స్ అనేది దేంతో తయారు చేస్తాము? సో మనం స్ప్లిట్స్ పెట్టుకుంటాము. సో ఆ మెటీరియల్ అనేది ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన ఏముందో తెలియాలి. సో ఇట్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. సో ద ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. The distance between focal point and optic center. So when you consider a lens, let it be a convex lens. So we know the center, the middle of the lens is called optic center. So ఈ optic center నుంచి ఏదో ఒక focus, maybe focus 1 or focus 2. ఈ optic center నుంచి ఈ focus కుండే distance ని ఏమంటారు అని అడుగుతున్నారు. So the distance is called focal length. Option 2. Next. Question number 71. The human eye functions on the principle of sensation of. So human eye అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? So it is depending on the sensation of vision. చూడడం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకా వేరే ఆప్షన్స్ వచ్చాయి. హియరింగ్ అనే సౌండ్, టేస్ట్, స్మెల్. సో ఇవన్నీ కాదు. హ్యూమన్ ఐ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ విజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. An amount of charge passing through an cross section of conductor in 1 second. సో ఒక కండక్టర్ ని ఇలా తీసుకుంటే ఈ కండక్టర్ లో ఏదో ఒక యూనిట్ ఏరియా, ఒక యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియాలో 1 సెకండ్ లో కొంత ఛార్జ్ అనేది వెళ్తుంది. సో సమ్ ఛార్జ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా for 1 second. So if some charge is flowing in a unit cross sectional area in a given time, this we call it as electric current. Electric current. So I is equal to Q by T. Charge by time దేనికి ఫార్ములా అంటే కరెంట్ కి ఫార్ములా, ఎలక్ట్రిక్ కరెంట్. Next 73. Which of the following materials obeys Ohm's law? So Ohm's law ని ఎవరు ఒబే చేస్తారు? సో మనకు తెలుసు మనకున్న అన్ని మెటీరియల్స్ Ohm's law ని ఫాలో అవ్వవు. సో ఇన్సులేటర్స్ అండ్ semiconductors does not follow Ohm's law. Only the conductors will follow Ohm's law. Conductors మాత్రమే Ohm's law ని ఫాలో అవుతాయి. సో ఇందులో ఇచ్చిన కండక్టర్ ఏంటి? ఎల్ఈడి అనేది ఏంటి? ఇది సెమీ కండక్టర్. వన్ ఆన్సర్ కాదు. సిలికాన్, జెర్మేనియం. ఆల్రెడీ ఇందాక చెప్పాను సెమీ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ అంటే సిలికాన్, జెర్మేనియం చెప్పాను. సో ఎల్ఈడి, సిలికాన్, జెర్మేనియం ఈ మూడు సెమీ కండక్టర్స్ లోకి వస్తాయి. కాబట్టి మనకు కావాల్సింది
ఎవరు ఓమ్స్ లాని ఒబే చేస్తారు, ఎవరు పాటిస్తారు? ద ఆన్సర్ ఈజ్ అల్యూమినియం. ఇట్ ఈస్ ఏ కండక్టర్. నెక్స్ట్ 74. పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆన్ ద మెటాలిక్ కండక్టర్స్. మెటాలిక్ కండక్టర్స్ ఇప్పుడే చెప్పుకున్నాం పైన. సో కండక్టర్స్ అనేవి ఓమ్స్ లాని ఒబే చేస్తాయి, మిగిలినవి ఒబే చేయవు. సో ఈ కండక్టర్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. సో ఇందులో తప్పేంటో కావాలి మనకి. ఫస్ట్ దే ఒబే ఓమ్స్ లా. పైన చెప్పుకున్నాం కండక్టర్స్ అనేవి ఓమ్స్ లాని ఒబే చేస్తాయి అని. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య రేషియో తీసుకుంటే అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ కాన్స్టెంట్ నే మనం రెసిస్టెన్స్ అంటాము. ఆప్షన్ 2 కూడా కరెక్ట్. థర్డ్ వన్, ద వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఈస్ నాన్ లీనియర్. ఒక వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ తీసుకుంటే ఇది నాన్ లీనియర్ అన్నాడు. కానీ మనం ఆల్రెడీ పైన బిట్లో చెప్పుకున్నాం, ఒక కండక్టర్ కి వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ గీస్తే అది లీనియర్ గా ఉంటుంది. మనం బిట్ నెంబర్ 52లో చెప్పుకున్నాం. బిట్ నెంబర్ 52లో చెప్పుకున్నాం. సో వోల్టేజ్ అండ్ కరెంట్ గ్రాఫ్ ఒక కండక్టర్ కి కనుక మనం చూస్తే అది ఎలా ఉంది, లీనియర్ గా ఉంది. ఓకే, సో ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఈజ్ నాన్ లీనియర్. సో దిస్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. their resistance changes with temperature. సో మనకు తెలుసు resistance is affected by the temperature. మనకు కావాల్సిన ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆప్షన్ 3, వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఈస్ నాన్ లీనియర్ ఈజ్ ఏ ఫాల్స్. The graph will be linear for a conductor. Question number 75. The device used to measure potential difference. దీన్నే మనం ఏమంటాము, వోల్టేజ్ అంటాము. వోల్టేజ్ ఆర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, EMF. సో వోల్టేజ్ ని అలాగే ఈఎంఎఫ్ ని ఫైండ్ అవుట్ చేసే డివైస్ ఏంటి అని అడుగుతున్నారు. యామ్మీటర్ దేని మెజర్ చేస్తాము, కరెంట్ మెజర్ చేస్తాం. కెలోరీమీటర్ టు ఫైండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సమ్ సబ్స్టెన్సెస్, స్పెసిఫిక్ హీట్. బారోమీటర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని ఫైండ్ చేస్తే యూజ్ చేస్తాము. సో ద ఆన్సర్ ఈస్ వోల్ట్ మీటర్. 75th answer is voltmeter. Next question number 76. The amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree Celsius. ఒక గ్రామ్ వాటర్ టెంపరేచర్ ని 1 degree Celsius పెంచాలి అంటే నేను దానికి ఎంతో కొంత హీట్ ఇవ్వాలి. ఆ హీట్ ని ఏమంటాను అంటే 1 joule of heat అంటాను. So the 76th answer is 1. Next question number 77. Two bodies A and B are temperature -100 degree Celsius. A temperature వచ్చేసి -100 degree Celsius and B temperature వచ్చేసి 173 Kelvin. The body at higher temperature. ఇందులో ఏ బాడీకి ఎక్కువ టెంపరేచర్ ఉంది. సో బికి 173, ఏకి -100 ఉంది కాబట్టి మనం బి అనుకోకూడదు. ఇక్కడ యూనిట్స్ చూస్తే ఇదేమో కెల్విన్, ఇదేమో డిగ్రీ సెల్సియస్ లో ఉంది. సో ఎప్పుడైనా మనం ఒక క్వాంటిటీని కంపేర్ చేయాలంటే దే మస్ట్ హ్యావ్ సేమ్ యూనిట్స్, రెండు ఒకే యూనిట్ లో ఉండాలి. సో అయితే ఈ బి వాల్యూని 173 కెల్విన్ సెల్సియస్ లోకి మార్చుకోవాలి, లేదా ఈ -100 డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్ లోకి మార్చుకోవాలి. సో లెట్ us కన్వర్ట్ సెల్సియస్ ఇంటూ కెల్విన్. వాట్ ఈస్ ద రిలేషన్? we know K is equal to C plus 273. ఓకే, ఇప్పుడు ఏ టెంపరేచర్ ని కెల్విన్ లో చెప్తున్నా, ఫార్ములా ఏంటి? సి ఎంత? -100 ప్లస్
273. 273 minus 100, it is plus 173. 173 Kelvin. 173 Kelvin. So A temperature 173 Kelvin, B temperature kuda 173 Kelvin. So both A and B have same temperature. Both are at same temperature. The option is 3. Next question number 78. Which of the following pairs of substance have the same values of specific heat? Copper, aluminum, ice, water, brass, iron, and fourth option is ice, kerosene, oil. So మీరు హీట్ లెసన్లో పేజ్ నెంబర్ 7లో టేబుల్ అబ్జర్వ్ చేస్తే అక్కడ కిరోసిన్ ఆయిల్ కి ఐస్ కి సేమ్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. దట్ ఈస్ 0.5 calorie by gram degree Celsius. The specific heat of ice, this is ice and kerosene oil. The answer is 4. Both of them, ice and kerosene oil, have same specific heat capacity, that is 0.5 calorie by gram degree Celsius. Next question number 79. When touched, we feel that a metal piece is colder than wooden piece. This is due to the transfer of heat from our fingers to. So మీరు ఒక చేత్తో వుడెన్ పీస్ ని, ఒక చేత్తో ఒక మెటల్ పీస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు, ఫ్రిడ్జ్ లోంచి తీసి ఒక వుడెన్ పీస్ ని ఒక మెటల్ పీస్ ని పట్టుకుంటే ఏది ఎక్కువ కూల్ గా ఉంటుంది అంటే మెటల్ పీస్ అనేది కూల్ గా ఉంటుంది. ద మెటల్ పీస్ ఈస్ కోల్డర్ దాన్ ద వుడెన్ పీస్. ఎందుకు ఇలా అనిపిస్తుంది? సో ఏదైనా మనం చల్లగా ఫీల్ అవుతున్నామంటే దట్ మీన్స్ వీఆర్ లూజింగ్ హీట్ ఎనర్జీ. మనకి ఎక్కువ చల్లగా ఎప్పుడు అనిపిస్తుంది? మెటల్ పీస్ పట్టుకున్నప్పుడు. వుడెన్ పీస్ పట్టుకున్నప్పుడు కూడా వీ కెన్ ఫీల్ సమ్ వాట్ కూలర్, నాట్ యాజ్ కూల్ యాజ్ మెటల్ పీస్, కానీ మనం ఇది పట్టుకున్నప్పుడు కూడా ఎంతో కొంత ఫీల్ అవుతాం. సో ఈ రెండు పట్టుకున్నప్పుడు మన బాడీలో నుంచి ఎంతో కొంత హీట్ అనేది వెళ్తుంది. సో దిస్ ఈస్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ అవర్ ఫింగర్స్ టు both metal and wooden pieces. So the answer is 3. Next, moving to question number 80. A samosa appears to be cool outside, but it is hot when we eat because the curry inside it has ingredients of. So మనం సమోసా తీసుకుంటే సమోసాలో we have different ingredients. లోపల కర్రీలో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసి పైన ఒక లేయర్తో కవర్ చేస్తారు. సో మనం హాట్ సమోసా తీసి కాసేపు బయట పెట్టాక పైన లేయర్ అనేది కూల్ అయిపోతుంది. బట్ ద కర్రీ ఇన్సైడ్ ఇట్ ఈస్ స్టిల్ హాట్, ఇంకా వేడిగానే ఉంటుంది. ఎందుకు? ద ఆన్సర్ ఈస్ హైయర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్? సో ఇందులో ఏది ఎగ్జాంపుల్ కాదు అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్? బాటమ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ అపియర్స్ టు బి రైజ్డ్. సో మనకి స్విమ్మింగ్ పూల్ వాటర్ తో ఫిల్ చేసినప్పుడు కింద లేయర్ అనేది పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మీరు ఒక బకెట్ లో వాటర్ తీసి వాటర్ వేసి ఆ కింద లేయర్ అబ్జర్వ్ చేసిన ఈ వాటర్ లేయర్, ఆ బకెట్ లేయర్ అనేది కొద్దిగా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈస్ రిఫ్రాక్షన్. పెన్సిల్ ప్లేస్డ్ ఇన్ ఏ టంబ్లర్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు హ్యావ్ ఏ బెంట్. సో ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకుని వాటర్ తో ఫిల్ చేసి ఇందులో పెన్సిల్ వేస్తే ఇట్ అపియర్స్ బెంట్, ఇలా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో డ్యూ టు రిఫ్రాక్షన్. లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్స్ అపియర్ టు బి బిగ్గర్ ఇన్ సైజ్. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక లెమన్ వేస్తే అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో దీనికి రీజన్ కూడా రిఫ్రాక్షన్. కానీ వాడు అడిగింది ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్? లాస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. అపియరెన్స్ ఆఫ్ అవర్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. మనం అద్దంలో చూసుకుంటాం కదా, సో ఆ ప్లేన్ మిర్రర్ లో మన ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది దేని వల్ల ఫామ్ అవుతుంది అంటే ఇది రిఫ్లెక్షన్ వల్ల ఫామ్ అవుతుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్.
సో పైన 3 రిఫ్రాక్షన్, లాస్ట్ మాత్రం రిఫ్లెక్షన్. సో వాళ్ళు అడిగింది నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ కానిది ఏది అంటే 4th one. నెక్స్ట్ 82nd క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజీన్. బెంజీన్ లో స్పీడ్ ఎంత? 2 × 10⁸. సో మీడియం లో 2 × 10⁸ meter/second. Its refractive index is how much? So he is asking for the refractive index. N is equal to C/V. C అనేది speed of light in vacuum. He has given the speed of light in vacuum value here. It is 3 × 10⁸. 3 × 10⁸ by V is 2 × 10⁸. 2 × 10⁸. 10⁸ will get cancelled. The answer is 3/2. So when you divide 3 with 2, the answer is 1.5. Option 3. Next, moving to question number 83. A light ray travels from air to glass with an angle. So this is angle. With an angle of incidence of 45 degree. The possible angle of refraction. The possible angle of refraction is. So light ray అనేది rarer medium నుంచి denser medium కి వెళ్తున్నప్పుడు, light ray అనేది rarer medium నుంచి denser medium కి వెళ్తున్నప్పుడు, we know the light ray will bend towards the normal. So this is angle of incidence and this is angle of refraction. సో ఇది క్లోజ్ గా ఉండడం వల్ల యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది లెస్ గా ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ when the light ray is traveling from rarer medium to denser medium. సో ఇందులో 45 కన్నా తక్కువ ఉన్నది, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఖచ్చితంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది 45 కాదు, 65, 45 కన్నా ఎక్కువ. 90 is also greater than 45, but 30 is less than 45. So the answer is 4. Next, question number 84. Question number 84. According to laws of refraction, which of the following lie in the same plane? We know, according to the first law of refraction, the incident ray, refracted ray and normal. Incident ray, refracted ray and normal lies on the same plane. Incident ray, refracted ray and normal lies on the same plane. So 84 answer is 2. And question number 85. A focal plane is. So దేన్ని focal plane అంటాము? సో మనం ఒక లెన్స్ ఏదో కన్సిడర్ చేసుకుంటే ఈ పాయింట్ ని మనం ఫోకస్ అంటున్నాము. దిస్ ఇస్ ద ఆప్టిక్ సెంటర్, దిస్ ఇస్ డబుల్ ఫోకస్. మరి ఫోకల్ ప్లేన్ అని దేన్ని అంటాము అన్నాడు. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటంటే, ఇఫ్ యు డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఫోకస్, ఏ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫ్రమ్ ద ఫోకస్, ఫోకస్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ నే నేను ఫోకల్ ప్లేన్ అంటా. సో దిస్ లైన్ is called focal plane. So the answer is perpendicular to principal axis. The focal plane is perpendicular to principal axis. Option 2. Next, question number 86. Question number 86. Which of the following lens is used as magnifying lens? So both of them. Magnifying lens in the both of them. So దేన్ని both of them గా వాడతారు? The option is double convex lens. Next, question number 87. A convex lens gives an image of same size of the object when object is placed. So ఒక convex lens నాకు సేమ్ సైజ్ ఉండే ఇమేజ్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అని అడుగుతున్నాడు. సో we have focus, we have 2f. ఈ 2f ని మనం ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. హియర్ we have focus and here also we have 2f, nothing but the center. సో ఎక్కడ పెట్టినప్పుడు బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ రెండింటికి మధ్యలోనా?
బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్, ఫోకల్ పాయింట్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలోన. నెక్స్ట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి ఇక్కడ, at the center of curvature. So the answer is at center of curvature. సో ఎప్పుడైతే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ప్లేస్ చేసామో విల్ గెట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ పాయింట్. ఇక్కడ ఈ రెండు రేస్ యాక్చువల్గా ఇక్కడ ఎలా కలుస్తాయి, వెన్ ద రైట్ రేస్ పాసింగ్ ద ఆప్టిక్ సెంటర్ ఇట్ గోస్, సో సెంటర్ దగ్గర మీట్ అవుతాయి. సో ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. Question number 88. Pick the correct answer from the following two statements. A lens has at least one curved surface. మనకు తెలుసు ఖచ్చితంగా లెన్స్ లో ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి, ఇంకొకటి ప్లేన్ అయినా పర్లా. సో దిస్ ఈస్ ఎ ప్లేనో కాన్వెక్స్, దిస్ ఈస్ ఎ ప్లేనో కాన్కేవ్, అండ్ దిస్ ఈస్ బైకాన్వెక్స్, and this is biconcave. So మీరు అబ్జర్వ్ చేస్తే ఈ biconvex and biconcave we have two curved surfaces. Here we have one plane and one curved surface. దీన్ని కూడా మనం లెన్స్ అనే అన్నాం. సో లెన్స్ అని అనడానికి ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే చాలు, ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ one curved surface. This is true. A plano concave lens has two curved surfaces. సో ఇదే కదా ప్లేనో కాన్కేవ్ లెన్స్ లో ఒక ప్లేన్ సర్ఫేస్ ఉంది, ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. కానీ ఏమన్నాడు ఇక్కడ, ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ టూ కర్వ్డ్ సర్ఫేస్ అన్నాడు. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ వన్ ప్లేన్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ రాంగ్. సో హీఈస్ ఆస్కింగ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్. ఈ రెండిట్లో కరెక్ట్ ఏంటి అంటే ఏ, ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89. The material suitable for making heating element of electric iron. So electric iron లో హీటింగ్ ఎలిమెంట్ కింద హీట్ అవ్వడానికి యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. ద ఆన్సర్ ఈస్ నిక్రోమ్. ద ఆన్సర్ ఈస్ నైక్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. మ్యాచింగ్. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చాడు, వాటికి యూనిట్స్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ కరెంట్, కరెంట్ యూనిట్ ఏంటి, ఆంపియర్. ఎలక్ట్రిక్ ఛార్జ్, ఛార్జ్ యూనిట్స్ వచ్చేసి కూలుమ్. అండ్ పొటెన్షియల్, పొటెన్షియల్ యూనిట్ వచ్చేసి వోల్ట్. సో ద ఆన్సర్ ఈస్ సిఏబి. ఈ ఆప్షన్ లో ఉంది సిఏబి. ఆప్షన్ ఈస్ 1. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ ద కీ ఫర్ ద ఫిజిక్స్ questions in AP Poly Set 2021. Thank you for watching the video and I hope you like this. If you like our video, please do like, share and subscribe to our channel Physics Moji. Thank you.